సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల నిర్వహణ, రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది మహిళా ఉపాధ్యాయులకు సత్కారం, అవార్డుల ప్రదానం. నర్సీపట్నంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి అనుచరుల ద్వారా హత్యకు గురైన బహుజన బిడ్డ నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించి బహుజన రక్షణ పోరాట సభలో పాల్గొన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుద్ఘాతంతో మరణించిన 4 యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించి బీసీవై పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. తిరుమల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన శ్రీవారి భక్తుల కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించి బీసీవై పార్టీ తరపున మరణించిన భక్తుల కుటుంబానికి తక్షణ అవసరాల కోసం ఒక్కొక్కరికి 50,000 రూపాయలు, క్షతగాత్రులకు వైద్య అవసరాల కోసం ఆర్థిక సహాయం చేసిన రామచంద్ర యాదవ్ గారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో బలహీన వర్గానికి చెందిన వెంకటేశ్వర్ల యాదవ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే స్థానిక అధికార పార్టీ నాయకులు శ్మశానంలో అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవడంతో బాధితుల తరపున బీసీవై పార్టీ పోరాటం. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన కులగణన రిజర్వేషన్స్ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న 2 తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన వివిధ ప్రతినిధులు, పెద్దలు, మేధావులు. ఆర్మీలో పనిచేస్తూ టెర్రరిస్టులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన స్వర్గీయ కార్తిక్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి బీసీవై పార్టీ తరపున ఆర్థిక సహాయం అందించి భరోసా కల్పించిన బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసిన రామచంద్ర యాదవ్ గారు భేటీలో సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ ప్రగతి, పాలన, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి కీలక అంశాలపై చర్చ. పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమంలో పాల్గొని పొంగనూరు నియోజకవర్గంలోని 18 గిరిజన తండాల సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన రామచంద్ర యాదవ్ గారు. రాజకీయాల్లో యువ నవ నాయకత్వ నిర్మాణమే లక్ష్యంగా విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ నూతన విభాగం బీసీవై యువదళం నియామక శిక్షణ సదస్సుకు బీసీవై పార్టీతో కలిసి నడవడానికి రాష్ట్ర నలుమూలల నుండి భారీగా విచ్చేసిన యువత. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అక్రమంగా కూల్చివేసిన కాశీనాయన ఆశ్రమాన్ని సందర్శించి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై పోరాటానికి బీసీవై పార్టీ సిద్ధమని ప్రకటించిన రామచంద్ర యాదవ్ వెంటనే స్పందించిన నారా లోకేష్ క్షమాపణలు చెప్పడంతో పాటు ఆశ్రమాన్ని వెంటనే తిరిగి నిర్మించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుమలలో పాప ప్రక్షాళనకు, భక్తుల మనోభావాల పరిరక్షణకు స్వామి పవిత్రత బాధ్యత స్వామికే విన్నవించడానికి అలిపిరి నుండి తిరుమల వెంకన్నకు విన్నవిద్దాం పాదయాత్ర. అరెస్టులను సైతం లెక్క చేయకుండా పోరాడిన రామచంద్ర యాదవ్ గారి పాదయాత్ర ఎఫెక్ట్తో తిరుపతి అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్కిచ్చిన స్థలాన్ని రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. పార్టీలకు అతీతంగా పొంగనూరులో హత్య గావించబడ్డ టీడీపీ కార్యకర్త రామకృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించి
బీసీలకు రక్షణ చట్టం ఎంత ముఖ్యమో మరోసారి మీడియా ముఖంగా సీఎం చంద్రబాబుకు తెలియజేసిన రామచంద్ర యాదవ్ గారు. పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని, వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని మరొక్కసారి డిమాండ్ చేస్తూ హైదరాబాదులో పూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా పూలే దంపతుల విగ్రహావిష్కరణ జయంతి వేడుకల్లో పాల్గొన్న రామచంద్ర యాదవ్ గారు. బీసీ ఐక్య వేదిక, బేరి రామచంద్ర యాదవ్, బడుగుల నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆరాధ్య దైవం శ్రీ బీపీ మండల గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని బీసీల హక్కుల సాధన కోసం అన్ని వర్గాల బీసీ ముఖ్య నాయకుల్ని ఏకం చేసే దిశగా బీసీవై పార్టీ అడుగులు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవినీతి చేసిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి కూటమి ప్రభుత్వం అక్రమంగా బలవంతంగా నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని కరేడు ప్రాంతానికి చెందిన రైతుల నుండి 8,300 ఎకరాల సాగు భూమి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి బీసీవై పార్టీ పోరాటం. డిఎస్సి పరీక్షకు 90 రోజుల సమయం ఇవ్వాలి. 2. నార్మలైజేషన్ పద్ధతిని రద్దు చేసి ఒక జిల్లాకు ఒకేసారి ఒకే విధమైన ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహించాలి. 3. అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి అనే డిమాండ్లతో డిఎస్సి అభ్యర్థులకు, నిరుద్యోగులకు మద్దతుగా దగా డిఎస్సిపై బీసీవై పార్టీ మెగా ధర్నా. మామిడి రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ రాస్తా రోకో. కనీస మద్దతు ధర 15 రూపాయలు చెల్లించాలని, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని, రోజుల తరబడి నిరీక్షించకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. వెంటనే స్పందించిన కలెక్టర్ కేజీకి 2 రూపాయలు పెంచుతామని మాటివ్వడంతో పాటు త్వరగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి బీసీ సంక్షేమ హాస్టల్ను సందర్శించి కల్తీ ఆహారం వల్ల అస్వస్థకు గురైన విద్యార్థుల గురించి వాకబు చేసి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే స్పందించాలని డిమాండ్ చేసిన రామచంద్ర యాదవ్ గారు. సాహు మహారాజు జయంతి సందర్భంగా బీసీ సమస్యలపై విజయవాడలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చర్చా వేదికలో పాల్గొని బీసీల సమస్యలపై పోరాడడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, రోడ్డు మార్గాన వెళ్లకుండా అడ్డంకులు, అయినా వెనకడుగు వెయ్యకుండా సముద్ర మార్గం ద్వారా నెల్లూరు జిల్లాలోని కరేడు గ్రామానికి చేరుకుని ఇండోసోల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొని కరేడు రైతులకు అండగా నిలిచిన రామచంద్ర యాదవ్ గారు. తెలంగాణ బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న గారిని పరామర్శించి ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన మహిళా సదస్సులో పాల్గొని రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్యల గురించి మాట్లాడడంతో పాటు మహిళలకు బీసీవై పార్టీ అన్ని వేళ్ల అండగా ఉంటుందని భరోసా కల్పించిన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు.
బీసీ రక్షణ చట్టం కులగణన బీసీలకు చట్టసభల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జరిగిన బహుజన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీసీవై పార్టీ పోరాటం. మనిషి రూపంలో ఉన్న వ్యక్తిని దేవుడి రూపంలో విగ్రహావిష్కరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ విగ్రహాన్ని అక్కడే చెరువులో నిమజ్జనం చేద్దాం రండి అంటూ చలో తక్కెళ్లపాడుకు పిలుపు. బీసీవై పార్టీ పోరాటంతో వెనక్కు తగ్గి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన గ్రామస్తులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఉద్యోగ కార్మిక నాయకులతో చర్చించి స్టీల్ ప్లాంట్ కార్మికులకు, ఉద్యోగులకు, నిర్వాసితులకు పూర్తి మద్దతు ప్రకటించిన బీసీవై పార్టీ. అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని కలిసి ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని కోరిన రామచంద్ర యాదవ్ గారు. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ కి వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన పెన్షన్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు బీసీవై పార్టీ తరపున పూర్తి స్థాయి మద్దతు ప్రకటించిన రామచంద్ర యాదవ్ గారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో అసహజ మరణాలు సంభవించి చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. నెల్లూరు జిల్లాలోని కరేడు గ్రామంలో ఇండోసోల్ కంపెనీకి అక్రమంగా రైతుల భూములను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కరేడు రైతు ఉద్యమం. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడులో టీడీపీ నేత చేతిలో హత్యకు గురైన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించి బీసీవై పార్టీ తరపున లక్ష్మీనాయుడు కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన రామచంద్ర యాదవ్ గారు. పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేటలో ప్రజల ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ పార్కు స్థాపనకు వ్యతిరేకంగా మత్స్యకారులకు అండగా బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం. వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శనం, తొలి వరం పొందిన స్వామివారి భక్తుడు శ్రీమాన్ శరభయ్య యాదవ్ గారి పంచలోహ విగ్రహాన్ని తిరుమల గొల్ల మండపంలో ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేయించిన రామచంద్ర యాదవ్ గారు. కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో తుఫాను బాధితుల్ని పరామర్శించి బీసీవై పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేత. సముద్రంలోకి వేటకెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయిన సాయిరాజ్ అనే 21 సంవత్సరాల కాకినాడకు చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి బీసీవై పార్టీ తరపున ఆర్థిక సహాయం అందించిన రామచంద్ర యాదవ్ గారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడి పలాస ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న బాధితుల్ని, చనిపోయిన 9 మంది కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చి వారికి బీసీవై పార్టీ తరపున ఆర్థిక సహాయం అందించిన రామచంద్ర యాదవ్ గారు. ర్యాగింగ్, వేధింపులు, అధిక ఫీజులు, క్యాంపస్ సమస్యలు, కౌన్సిలింగ్ అవసరం, మానసిక ఒత్తిడి లాంటి విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బీసీవై పార్టీ స్టూడెంట్ లైఫ్ లైన్ను ప్రారంభించిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు. ప్రకాశం జిల్లాలో జరిగిన 2 వేరువేరు ఘటనల్లో తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సుమారు 16 మంది దళితులను పరామర్శించి
బీసీవై పార్టీ తరపున సహాయ సహకారాలు అందించిన రామచంద్ర యాదవ్ గారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాలో పాల్గొని ఉద్యోగులకు అండగా నిలిచిన బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు. బీసీ కులాలకు రాజధానిలో 1000 ఎకరాల కేటాయింపు, సమగ్ర కుల గణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు నిర్ణయించాకే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని నిర్మాణంలో బీసీల పాత్ర అనే కీలక అంశాలు ఎజెండాగా విజయవాడలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ బీసీ మహాసదస్సు. బీసీ, కాపు, దళితులు ఏకమవ్వాల్సిన చారిత్రాత్మక సమయం ఆసన్నమైంది అని పిలుపునిస్తూ తణుకులో జరిగిన కాపు ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు. శబరిమలలో సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆలయ అధికారులకు వినతిపత్రం ఇవ్వడంతో పాటు స్వామివారికి వెండి దీపపు స్తంభాలను, శబరిమలలో నిరంతరం భక్తులకు సేవ చేస్తున్న ఆలయ సిబ్బందికి 1000 టీ-షర్ట్లను అందజేసిన రామచంద్ర యాదవ్ గారు. ఒకవైపు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలను కలుపుకుని ఒక సరికొత్త రాజకీయ శక్తిగా ప్రయాణం కొనసాగిస్తున్న పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అయితే మరొక వైపు తాను నమ్మిన సనాతన ధర్మాన్ని పాటిస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ భావితరాలకు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, వాటి విలువలను తెలియజేస్తూ యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న నాయకుడు రామచంద్ర యాదవ్ గారు. ఇలా ఈ సంవత్సర కాల ప్రయాణంలో పార్టీ అధినేతపై 16కు పైగా అక్రమ కేసులు, వేధింపులు, అడుగడుగునా పోలీసుల అడ్డంకులు, దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీసీవై పార్టీ. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, అక్రమ కేసులు ఎన్ని పెట్టినా బీసీవై పార్టీ ప్రయాణం ఎప్పుడూ ప్రజాపక్షమే. రామచంద్ర యాదవ్ గారి పోరాటం ఎల్లప్పుడూ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే. బీసీ ఉద్యమానికి నాంది పలుకుతూ రాష్ట్రంలో ఉన్న బీసీలను ఏకం చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఫిబ్రవరి 22, 2026వ తేదీన బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బీసీ మహాగర్జన పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి బీసీల ఐక్యతను చాటుదాం, మన హక్కులను పోరాడి సాధించుకుందాం.